సిట్టింగ్ ఎమ్మెల్యే మారిస్తే బాగుండేది నేను ఆడికి చెప్పినాం. ఇప్పుడు చెప్తున్నాడు కేటీఆర్. మేము కేటీఆర్కు ఎన్నోసార్లు చెప్పినాం, 3 నెలల క్రితం చెప్పినాం, సెట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ మార్చండి, సెట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ పోలీసులకి, ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి బలమైన ఐపీఎస్ అందరికీ, ఐజీలకు, అడిషనల్ డీజీలకు ఉన్నటువంటి సందర్భంలో స్పష్టంగా చెప్పడం. ఇదే కేటీఆర్ సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. సీఎం వాళ్ళు కూడా చెప్పారు, మీరు వ్యక్తులను మార్చండి, మీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చండి. సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడేటువంటి నేపథ్యం ఉంది, వారే తిరగబడుతున్న సందర్భంలో ఇంట్లో వాడిని సపోర్ట్ ఇవ్వకపోతే బయట ఏ విధంగా సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేసేళ్ళు, మేము 3వ సారి గెలిచిన హైటెక్ చేసిన 99 సీట్లు కొడతాం, సెంచరీ కొడతామని చెప్పి సెంచరీ వేది ఉన్నది వేది ఉంచుకున్నది వేది. అందుకోసమే అహంకారం ఎప్పుడు పడేది, ఏ సచ్చే ముసలంతా కూడా ఉపయోగపడతాం వచ్చినా ఇదే. అందుకోసం సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ఇలా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు 3 మంది ఉన్నారు, ఎందుకు సలహాలు అయితే అర్థం కాదు. ఉత్తగా ఇచ్చే ₹1 దుర్వినియోగం చేసుకున్నారు. ఇదే ప్రజాస్వామ్యంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా దోసుకొని ఇష్టానుసారంగా తిన్నటువంటి నాయకులు ఉన్నత కాలం ఏం కాదు. ఇప్పుడు రియలైజ్ అండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండేది. నీకు ఎన్నోసార్లు చెప్పిన బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది, బంధు పథకం కూడా ప్రభావం పడింది. మొదటి నుంచే చెప్తున్నారు కేటీఆర్ అన్న, నువ్వు వినలేదే, నువ్వు ఇప్పుడు రియలైజ్ అయితే ఏం లాభం. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైంది. నిజమే, నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట కూడా పట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, బీఆర్ఎస్కే లాభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు కూడా లోక్సభలో మీరు గెలవాలన్నా ఇప్పటికీ కూడా మీరు మంచి వాళ్ళను, ఎవరైతే నిజంగా పేరు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులను, కొత్త వాళ్ళను తెరపై తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలో కొత్త వాళ్ళకు తెరపై తీసుకొచ్చి బీఆర్ఎస్ లో సీనియర్ గా పనిచేసి ఎలాంటి అవినీతి లేనటువంటి రాజకీయ నాయకులను తీసుకొచ్చి నిలబెట్టాలని లోక్సభలో మీరు అన్నట్టుగా గట్టి పోటీ ఇచ్చే నేపథ్యం ఉంది. ఒకవేళ పోటీలో ఉండి నిజంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తులకు మళ్ళీ ఇచ్చినంటే ఘోర పరాభవం ఎదురవుతుంది. మళ్ళీ ఇదే మాట అంటారు, మళ్ళా సెట్టింగ్లా కాకుండా వాళ్ళకి ఇవ్వకపోతే కొత్తలకు ఇస్తే బాగుండనే మా వార్త కూడా ఇక్కడ చెప్పేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం.